నమస్కారం. మనం అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరగడానికి ముందుగా మనం గణపతిని పూజిస్తాం. గం గణపతయే నమః, గం గణపతయే నమః అనే మంత్రం మీ అందరికీ తెలిసినది. చాలా అమోఘమైన మంత్రం అది. ఇంకా సుముఖాయ నమః, అంతా అనుకూలంగా జరగడానికి, సుముఖంగా జరగడానికి గణపతిని మనం సుముఖాయ నమః అనే మంత్రంతో ప్రార్థిస్తాం. ఎప్పుడైనా ఏదైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కానీ, ఎదుటి మనిషి మనకి అనుకూలంగా ఉండడానికి, మనకంతా నిర్విఘ్నంగా సుముఖంగా జరగడానికి ఈ మంత్రాన్ని మనసులో సుముఖాయ నమః సుముఖాయ నమః అనుకుంటే తప్పకుండా అది నిర్విఘ్నంగా సుముఖంగా జరుగుతుంది. మరొక పవర్ఫుల్ మంత్రం, విజయవంతంగా మన పనులు జరగడానికి ఉత్సాహంగా గణపతిని మనం పూజించే మంత్రం హేరంబాయ నమః, హేరంబాయ నమః. ఈ విధంగా చేస్తే తప్పకుండా గణేశుని యొక్క కృపా కటాక్షం మన మీద తప్పకుండా కలుగుతుంది. ఇలా మంత్రాలు ఇప్పుడు ఇవాళ ఏం చెప్పానంటే గం గణపతయే నమః, సుముఖాయ నమః, హేరంబాయ నమః. ఈ మంత్రాలు చక్కగా చదువుకోండి. ఈ కాలక్షేపం నిరంతరం చేసుకోవచ్చు. ఎట్లా అంటే మీ ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, లేదా తీరిక సమయాల్లో కానీ చక్కగా మననం చేసుకోవడం వల్ల మీకు అంతా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నమస్కారం.